నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న మొత్తంలో అయినా పెట్టుబడుల్ని వీలైనంత తొందరగా ప్రారంభించాలని సూచిస్తుంటారు. కాంపౌండింగ్ కారణంగా ఇలా దీర్ఘకాలంలో సంపద విపరీతంగా పెరుగుతుందని చెబుతుంటారు. ఇప్పుడు నెలకు 9,000 రూపాయల చొప్పున సిప్ లేదా స్టెప్ అప్ సిప్ చేస్తే 20 ఏళ్లలో ఎంత వస్తుందో చూద్దాం. పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కానీ కొంచెం తెలివిగా అప్రమత్తంగా ఆలోచించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఇన్వెస్టర్ మిలియనీర్ లేదా బిలియనీర్గా అవతరించాలంటే ఎంతో తెలివితో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే పెట్టుబడులు వైవిధ్యంతో కూడుకొని ఉండాలి. కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఒకే పెట్టుబడితో సామాన్య ఇన్వెస్టర్ కంటే స్మార్ట్ ఇన్వెస్టర్ ఎక్కువ సంపాదిస్తాడని చెప్పొచ్చు. ఇది ఎన్నో రెట్లు కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇక లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో భారీ రావాలంటే మాత్రం చాలా మంది మ్యూచువల్ ఫండ్లను ఎంచుకున్నారనే సంగతి తెలిసిందే. ఇక్కడ చక్రవడ్డీ బెనిఫిట్ కారణంగానే సంపద వేగంగా పెరుగుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండింగ్ కారణంగానే చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు చూస్తూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే చిన్న మొత్తంలో పెట్టుబడుల్ని ప్రారంభించి ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టవచ్చని, రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించవచ్చని చెబుతుంటారు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో చాలా మంది సిప్ రూపంలో అంటే నెల పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇక్కడే కొంచెం స్మార్ట్ గా వ్యవహరిస్తే ఇంకా ఎక్కువ రాబడి అందుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు చాలా వరకు సగటున వార్షిక ప్రతిపాదికన 15% వరకు రాబడి అందిస్తూ ఉంటాయి. ఈ లెక్కన ప్రతి నెల 9,000 ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లలో ఈ మొత్తం 1.36 కోట్లకు పైనే అవుతుంది. ఇక్కడ మొత్తం పెట్టుబడి కేవలం 21.60 లక్షలే. అయితే ఇక్కడే ఒక ట్రిక్ పాటించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఏటా 9,000కే 20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చని, ఇక్కడ మీ జీతం పెరుగుతున్న కొద్దీ వార్షిక ప్రతిపాదికన స్టెప్ అప్ సిప్ కూడా సిప్ను ఏటా పెంచుతూ పోవాలని సూచిస్తున్నారు. దీని ద్వారా పైన వచ్చే దానికంటే రెట్టింపు స్థాయిలో రాబడి అందుకోవచ్చు. ఇదే 9,000 సిప్ పెట్టుబడిపై 15% అంచనా రాబడితో వార్షిక ప్రతిపాదక సిప్ మొత్తాన్ని 15% పెంచితే 20 ఏళ్లలో ఏకంగా 3.64 కోట్లు వస్తాయని చెబుతున్నారు. ఖచ్చితంగా ఇంతే వస్తాయని చెప్పలేం, కానీ స్టెప్ అప్ సిప్ ద్వారా సాధారణంగా వచ్చేదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ రాబడినైతే అందుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో సిప్ కనీసం 100 నుంచి కూడా ప్రారంభించేందుకు వీలుంటుంది. కాబట్టి మీ ఆర్థిక స్తోమతను బట్టి వీలైనంత చిన్న వయసులోనే సరైన స్కీమ్లో ఆర్థిక నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సలహాలిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.